ఆయన చనిపోతూ ఉంటే అది కూడా ఎట్లా వివస్త్రయ్యి దిగంబరిగా బట్టలు లేకుండా ఆయన ఈడ్చుకొడుతూ ఉంటే ఆయనకు కుడి వైపున ఒకడు ఎడమ వైపున ఒకడు దొంగలు ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, ఓ నువ్వు పెద్ద రాజు 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 అన్నావుగా, నువ్వు ప్రవక్త 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 అన్నావుగా, క్రీస్తు 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 అన్నావుగా, నీ చేతనైతే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అన్నాడు. ఇంకో పక్కన ఆయన అన్నాడు, అయ్యా నువ్వు క్రీస్తు అని నేను నమ్ముతున్నాను, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. వెంటనే ఈయన ఏమన్నాడు తెలుసా, ఈరోజు ఇప్పుడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. ఎందుకు తెలుసా అంత ధైర్యం? ఆయన అందరూ అనుకున్నారు చచ్చిపోతున్నాడు 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 అని, కానీ ఆయన ఏమనుకుంటున్నాడు అంటే నేను చావును చంపటానికి వెళ్తున్నాను అన్నాడు. ఏమన్నాడు? చావును చంపటానికి వెళ్తున్నాను. ఆయన చావు, ఏ చావు అయితే మనుషులందరినీ భయపెడుతుందో, ఆయన చావటానికి ముందు మూడు ప్రభుత్వాలు ఆయనను పరీక్షించాయి. మొదటిది మతం అనే ప్రభుత్వం, ఇది వీళ్ళను పరీక్షయులు అని పిలుస్తారు. వీళ్ళు ఎగేసుకొని వచ్చారు. ఏంటి యూదుల రాజు అంటున్నావు, యూదుల రాజు అంటున్నావు, నీకు తెలుసా నువ్వు యూదుల రాజు ఎలా అవుతావు అంటే ఆయన, అవును నువ్వు అన్నట్లే యూదుల రాజు క్రీస్తును నేనే, సర్వాధికారి అయిన దేవుని కుడిపార్శ్వం ముందు నేను కూర్చుండటయు మెగారుడనై దిగిరావుటయు మీరు చూస్తావు అని అన్నాడు. అప్పుడు ఆ మతానికి పెద్దగా ఉన్న ఆయన బట్టలు చింపుకుని ఏమన్నాడంటే, ఇంతకంటే ఎక్కువ కావాలా, ఈయన సిలువేయండి అని అన్నాడు. రెండో వ్యక్తి హేరోదీయులు అంటే వీళ్ళకేంటంటే మా కుటుంబస్తులే సింహాసనంకి ఎక్కాలి, ఇంకొకటి కొత్త రాజు రావడానికి వీల్లేదు అనుకునేవాళ్ళు. వాళ్ళు కూడా ఈయన అడిగారు, అవును ఐ యామ్ ద కింగ్ అన్నాడు, నేనే రాజును అని అన్నాడు. వాళ్ళు అన్నారు, ఇంతకంటే మాకు అక్కర్లేదు, మేము వీడిని సిలువ వేయాల్సిన అక్కర్లేదు, రోమీలకు అప్పగిప్పండి అని అన్నాడు. రోమీల దగ్గరికి తీసుకెళ్లారు. రోమా ప్రభుత్వం ఆ రోజుల్లో, ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాం మనం? మెసొపొటేమియా అయిపోయింది, ఐగుప్తు నాగరికత అయిపోయింది, ఇస్రాయేల్ అయిపోయింది, బబులోన్ నుంచి ఎక్కడికి వచ్చినప్పుడు గ్రెకో రోమన్ ఎంపైర్, రోమా అనేటటువంటి మహాశాసనం, గొప్ప శాసనం, పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి ప్రతినిధి పిలాతు నిలబడుకొని అంటున్నాడు, నువ్వు ఏం చేయలేదని నాకు తెలుసు, నువ్వు మాట చెప్తే నేను వదిలేస్తానుగా నిన్ను అని అన్నాడు. ఈయన నవ్వి ఆయన చూసి, అరే బాబు నీకు అర్థం కావట్లేదు, నేను ఇస్తే తప్ప అధికారం నీకు రాదురా అన్నాడు. ఏంటి, రోమా శాసనానికి రోమా రాజ్యానికి ప్రతినిధి అయిన నేను, నాకు నువ్వు అధికారం ఇస్తావా అనుకుని చేతులు కడిగేసుకున్నాడు. నా వల్ల కాదు బాబు, ఇదిగో మనిషి, ఈయనలో నాకు ఏ తప్పు కనపడలేదు, అయినా మీరు సిలువేయాలనుకుంటున్నారా, మీ కర్మ అని చెప్పి వదిలేశాడు. ఆ మూడు ప్రభుత్వాలు చేతులు ఎత్తేశాయి. ఈయన చంపలేకపోయాయి. కానీ ఈయన స్వచ్ఛందంగా మనుష్య కుమారుడు తనకు తానుగా తన జీవమును పెట్టుటకును దానిని తిరిగి తీసుకున్నటకును ఈ లోకానికి వచ్చాడు.